30 ఏళ్ళకే బీపీ, షుగర్‌లు వచ్చేస్తాయి అవును. సార్. అవును. మరి షుగర్ వస్తే ఇంకా లైంగిక జీవితం ఖతమా? అంటే అట్లేం ఉండదు సార్. బేసిక్‌లీ యువర్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్. యువర్ హెచ్‌బీఏవన్సీ అనేది ఒక 7 లోపట్లో ఉంటే జనరల్లీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్‌కి సంబంధం ఉండదు. అవునా? ఎప్పుడైనా మనకి పెరిఫెరల్ న్యూరోపతి గాని, నెఫ్రోపతి గాని, రెటినోపతి గాని ఇట్లాంటి మనకి ఐస్‌కి గాని, కిడ్నీస్ గాని, లెగ్స్‌కి యెస్ సార్. ఇవన్నీ న్యూరో ప్రాబ్లమ్స్ అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్‌లో వస్తుంది. ఇలా కంట్రోల్‌లో లేక బాడీ షుగర్స్ కంట్రోల్ లేక అదేంది పెరిఫెరల్ వెసెల్స్‌లో ఫిల్ అప్ అయిపోయి సో దానివల్ల వస్తది తప్ప యంగ్ చాప్స్‌లలో వచ్చే ఛాన్సెస్ తక్కువనే. అవునా? సో కానీ చాలా మంది అంటారు సార్ డయాబెటిస్ నుంచి దానివల్ల వచ్చింది. ఎగ్జాక్ట్. ఇది ఇట్స్ ఇది మల్టీ కూడా వన్ ఆఫ్ ది సైకలాజికల్ మళ్ళీ అయ్యి ఉండొచ్చు. అవును. 100%, 100%. అందరూ చెప్తారు కదా! మీకు బట్ డయాబెటిస్ వచ్చిందంటే బట్ ఖతం. మోర్ దెన్ 50% కేసెస్‌లలో డయాబెటిస్ ఈజ్ నాట్ ది మెయిన్ కల్ప్రిట్. నా వరకు నన్ను అడిగితే సూపర్. డయాబెటిస్ అనేది ఒక 50% కేసెస్‌లలో అదే మెయిన్ రీజన్ అయితే కాదు. ఓకే. ఓకే. వేరే మల్టిపుల్ ఇప్పుడు జనరల్లీ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీకి ఇట్లాంటి రీజన్స్ కూడా ఉంటాయి. లిపిడ్స్ అంటే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లేకపోయినా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తుంది. సో బేసిక్‌లీ ఏ పేషెంట్‌కైనా మేము సెక్స్ హార్మోన్స్‌తో పాటు ఈ 3 టెస్ట్ కూడా చేస్తాం. షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్. ఇవి మూడిట్లో ఆల్టరేషన్ ఉన్నా గానీ, ఇవన్నీ నార్మల్ ఉన్నా గానీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే. సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. సూపర్. సో అన్నిటి కంప్లీట్‌గా సెట్ అంటే ఏంటి ఇష్యూ, ఏంటి ఆన్సర్ అది ఖచ్చితంగా చూసుకుంటాం. రైట్. సార్ ఇంకొకటి పోర్న్ చూస్తే తప్పేంటి సార్? మంచిగా పోర్న్ హ్మ్. చూసి హ్మ్. వాళ్ళ మంచి ఎరెక్షన్ వస్తది. హ్మ్. మంచిగా హ్మ్. చేసుకుంటారు. లేదంటే హస్తప్రయోగం చేసుకుంటారు. అవును. ఏదో ఒకటి అవును. చేసుకుంటారు కదా! హ్మ్. ఎందుకు పోర్న్ సో దీంట్లో తప్పు 2 అంటారు? ఇష్యూస్ ఉన్నాయి సార్. ఆ! పాన్ తప్పు అని నేను అనను. కానీ ఓవర్ సెన్సిటివ్‌గా అయిపోతాం. అచ్చా! అంటే సెక్స్ అంటే ఇట్లనే చేయాలి. ఓకే. ఇదే యాంగిల్‌లో చేయాలి. ఓకే. ఇట్లనే చేస్తే ఆ అమ్మాయి సాటిస్ఫై అవుతదా? ఓకే. లేకపోతే నా ఎరెక్షన్ ఇంతసేపు ఎందుకుంది? అవును. అక్కడ వాడు హాఫ్ వాడు అన్ అవర్, 1 అరగంట, అవర్ 2 అవర్స్ చేస్తాడు. అవును. చేస్తుండు. అవును. అట్లా ఎందుకుంది? వుమెన్ ఇన్ని యాంగిల్స్‌లో ఎట్లా చేయించుకుంటుంది? ఓకే. మరి నా వైఫ్ ఎందుకు అట్లా చేయదు? అవును. సో ఇట్లాంటి మల్టిపుల్ రాంగ్ పర్సెప్షన్స్ బ్రెయిన్‌లోకి వస్తాయి. ఓకే. ఓకే. సో యంగ్‌స్టర్స్‌లో అగైన్ ఒకటి మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ సెక్స్ అండ్ మీరు చూసే సెక్స్ చాలా డిఫరెంట్. చాలా మంది అయిపోయి సార్ వాడు 1 అవర్ వేసుకుని నాకు ఒక 1 మినిట్‌లో అయిపోయింది అవును. సార్ అని. అవును. సీ ఒక వుమెన్‌ని నేకెడ్‌గా చూసినప్పుడు ఫస్ట్ టైమ్ ఎక్సైట్‌మెంట్స్ వల్ల ఎవరికైనా ఎజాక్యులేట్ అయిపోతుంది. ఓకే. దట్స్ ఓకే. దట్స్ అండర్‌స్టాండబుల్. బట్ మల్టిపుల్ టైమ్స్ అయితుంటేనే మేము మెడికేషన్స్ ఇస్తాం. యంగ్‌స్టర్స్‌లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వెరీ కామన్. 100లో 70 మందికి ఉండేంత అవును. కామన్ ప్రాబ్లమే. అవును. వాడు చాలా సివియర్ స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతాడు. వాడే అక్కడేమో వీడియోలో ఎంత ఎక్సలెంట్ చేస్తుండు. నాతోని అవ్వట్లేదు. అవును. అవును. నా గర్ల్ ఫ్రెండ్ కూడా వుమెన్‌లో కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ పోర్న్ చూసేస్తున్నారు కదా! సెక్స్ చేస్తే మినిమమ్ 20 నిమిషాలు చేయాలి సార్. మా ఆయన ఓన్లీ 10 మినిట్స్ చేస్తుంది సార్. అమ్మా అకార్డింగ్ టు లిటరేచర్ అండ్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ గాని ఎనీథింగ్ అబౌవ్ 3 మినిట్స్ ఈస్ 3 నార్మల్. మినిట్స్ ఎగ్జాక్ట్‌లీ. 3 మినిట్స్ కంటే ఎక్కువ చేస్తే నార్మల్ సెక్స్ అది. దట్ ఈస్ అండర్‌స్టాండబుల్లీ కరెక్ట్. వాడు 20 నిమిషాలు చేస్తే వచ్చేది ఏం లేదు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీ ఫ్యాంటసీ. ఆ! అగైన్ మై హస్బెండ్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్ ఈస్ హావింగ్ సెక్స్ విత్ మీ ఫర్ మోర్ దెన్ 20 మినిట్స్ ఈస్ యువర్ ఫ్యాంటసీ. ఓకే. సో ఇట్లాంటి దాని వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్న్ అడిక్షన్స్ వల్ల. హ్మ్. ఇంకోటి ఏంటంటే మాస్టర్బేషన్ స్టైల్ ఓకే. అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్. మాస్టర్బేషన్ యంగ్స్టర్స్ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. నార్మల్ చేయితోని మాస్టర్బేట్ చేసుకోవడం సేఫ్. ఎందుకంటే మీ అంగం మీ చేతిలో ఉంటుంది. మీ కంట్రోల్ ఉంటుంది. ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. బెడ్‌తోని బాగా వెరీ అవును. కామన్‌గా కరెక్ట్. రబ్ కరెక్ట్. చేసుకుంటారు. అవును. అవును. దానివల్ల పీనైల్ క్రాస్ అయిపోతది. పీనైల్ బెండ్ అయిపోతాయి. దీన్ని ఓకే. కార్డేస్ అంటాం. హ్మ్. బెండ్ ఇట్లా కంప్లీట్‌గా ఇట్లా కూడా అయితది. అబ్బా! సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా బెండ్ అవ్వడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. ప్రోన్ మాస్టర్బేషన్ ఈజ్ నాట్ సేఫ్. ఓకే. సో ప్రోన్ మాస్టర్బేషన్ చేసిన వాళ్ళు నార్మల్ మాస్టర్బేట్ చేసుకోనికి ప్రయత్నం చేయండి. నార్మల్ మాస్టర్బేషన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే చాలా లిటరేచర్ ఉంది యూట్యూబ్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ. అది మీరు ఫాలో అయితే సెట్ అయిపోతారు. రైట్. సార్ ఇక పోర్న్ ఇండ్యూస్డ్ ఈడీ కూడా ఉంటుందా? అది అంటే ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఓకే. ఇప్పుడు చాలా వరకు మేము చాలా సైంటిఫిక్ పేపర్స్ చూసినాం కదా! ఎక్కడ ప్రూవ్ అయితే కాలే. ఇట్ అచ్చా! ఈస్ ఇండ్యూస్డ్ ఈడీ అనేది ఇట్స్ స్టిల్ ఎ మిత్. అచ్చా! బట్ యెస్ డెఫినెట్‌లీ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. అండ్ సైంటిఫికల్‌గా అయితే ప్రూవ్ కాలే అది. ఓకే. రీసెంట్ గైడ్‌లైన్స్‌లో కూడా ఎక్కడ కూడా దాని వల్లనే ఈ ప్రాబ్లమ్ వచ్చిందని ఎక్కడ వి కుడెంట్ ఎస్టాబ్లిష్. సూపర్. అయితే ఇంకొకటి ఇది అందరికీ తెలిసిందే గానీ, హ్మ్. ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను యాహ్! సార్. యంగ్ ఏజ్‌లో చిన్నప్పుడు బాగా హస్తప్రయోగం అవును. చేస్తే పెళ్ళయ్యాక నువ్వు చేయలేవు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. సో ఒక్కటి సార్ మాస్టర్బేషన్ ఈజ్ సేఫ్, హెల్తీ. ఓకే. కానీ ఎప్పుడు వీక్‌లో ట్వైస్ మాత్రమే. హ్మ్. అది కూడా చేయితోని. వాడు డేలో 10 టైమ్స్ ఆ! చేస్తాడు.
100% వీళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంది? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం. ఓకే. శీఘ్రస్ఖలనానికి 99.99% రీజన్ ఈ దీని వల్లనే. ఓకే. ఎందుకంటే చాలా మంది ఈ స్ఖలనం ఇప్పుడు వాళ్ళు మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు ఓకే. మీరు అన్న 10 టైమ్స్ ఉంది కదా, సార్ వాడు చెయ్యాలని చేస్తాడు. అవును. వెళ్ళిపోతే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్, నాకు ఆర్గాజమ్స్ వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ, నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అవును. కానీ దేనివల్ల వాడు ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకుంటాడు. అది వెళ్ళిపోవాలనే ఒక ఉత్సుకతనే ఉంటుంది తప్ప రేపు సెక్స్ చేసినప్పుడు అదే అవుతుంది, అదే ప్యాటర్న్, బాడీ అదే ప్యాటర్న్ ఫాలో ఆ అవుతుంది. 1 minute ప్యాటర్న్ కి అలవాటు పడు. 1 minute కావచ్చు, 30 seconds కూడా అయిపోవచ్చు. బికాస్ ఓన్లీ రీజన్ వీడు యంగ్స్టర్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ మాస్టర్బేషన్ వల్ల స్పాయిల్ చేసుకుంటాడు. సో అది వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. దట్స్ నాట్ ఈజీ. సార్ మొబైల్ రేడియేషన్ వల్ల కూడా స్పర్మ్ మొబిలిటీ తగ్గుతుందా? యా, సైంటిఫికలీ ప్రూవెన్. అవునా? సైంటిఫికలీ ప్రూవెన్, దేర్ ఆర్ సమ్ Yeah. పేపర్స్ ఆన్ ఇట్. బట్ అగైన్ రేడియేషన్ వల్ల టెంపరేచర్ ఆల్టరేషన్స్ ఉంటాయి, ఓకే. రేడియేషన్ వల్ల స్పర్మ్ మోటిలిటీ మార్ఫాలజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ప్రూవ్ అయిందా కాదా సెకండరీ, మర్చిపోండి. ఓకే. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే తీసి పక్కన పెట్టడం నయం. ఓకే. ఎందుకంటే ఫర్టిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మనకు కనిపిస్తలే కానీ చాలా మంది కుమిలిపోతారు సార్ వాళ్ళు. ఇంకొక బ్యాడ్ ట్రెండ్ కూడా ఉంది, లేట్ రియలైజేషన్. yes. నాకు పిల్లలు అయితే లేని చాలా లేట్ రియలైజేషన్. అవును. నేను అడుగుతా రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అండి? సార్ మ్యారేజ్ చేసి 7-8 years అయింది సార్, ఇప్పుడు అనుకుంటున్నాము అని. అప్పటికి ఏజ్ 38-39కి వస్తుంది. ఇంకా అప్పుడు అనుకున్నా ఉపయోగం లేదు. ప్రాబ్లం ఏంటంటే మేము ఆ ఏజ్లో కూడా ఇవ్వగలుగుతాం, కానీ క్వాలిటీస్ తగ్గిపోతాయి కదా. అంతే రేపు కదా. బేబీస్లో డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన పూర్వీకులు చెప్పినట్టు యంగ్స్టర్స్లో పిల్లలు అవ్వడం చాలా సేఫ్, చాలా మంచిది కూడా. ఎందుకంటే మనం ఈ జనరేషన్ అంతా హెల్తీగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్. మన నెక్స్ట్ జనరేషన్ ఈ ఏజ్కి వచ్చి మన ఏజ్కి వచ్చేసరికి ఇంత హెల్తీ ఉంటారని చెప్పలేము. అవును. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్, రకరకాల కొత్త ఇష్యూస్, ఆటిజం అని చూస్తున్నాము, ADHD అని చూస్తున్నాం. అసలు ఎంత పెద్ద కామన్ జబ్బు అయిపోయింది. అవును. అసలు. సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఎంత యంగ్గా పెళ్లి చేసుకొని చాలా మంది అంటారు సార్ ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ కాలేదు సార్. కరెక్టే ఎవరు బాబు, settle కాదా? ఇప్పుడు వీఆర్ ఇన్ 40, ఇప్పుడు ఐఎమ్ టర్నింగ్ 40 ఇన్ ఆగస్ట్. ఈ 40 అవుతున్నా కానీ నాకు మైండ్లో ఏంటంటే ఇంకా నేను సెటిల్ కాలే అని. బాబు గారు మీరు settle అంటే కావడం సార్ ఏంటి? అగైన్ ఎవ్రీ పర్సన్ హెస్ దట్ పర్స్పెక్టివ్. ఓకే, రైట్. నేను ఇంకా కాలేదేమో, ఓకే. నా కెరియర్ ఇదే హై కాదేమో, ఇంకా హై ఉందేమో. ఓకే. అట్లా చేసుకుంటా పోతే ఎన్ని రోజులని వెయిట్ చేస్తాం? బేబీస్ మెన్స్ లో ఎంత స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఫీమేల్స్ లో కూడా ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది రైట్. వన్స్ దే క్రాస్ 32-33 years ఆఫ్ ఏజ్. ఇంకోటి మేమేమైనా చెప్పినాం అనుకోండి, అమ్మా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, లెట్స్ ప్లాన్ ఫర్ అన్ IVF, విల్ ట్రై టు గివ్ ఇట్ ఎట్ ద ఎర్లియస్ట్ అన్నాం అనుకో, లేదు సార్ విల్ ట్రై న్యాచురల్లీ అంటే వీళ్ళకి ఎగ్ రిజర్వ్స్ తగ్గిపోయినాయి ఆల్రెడీ. ఎగ్ రిజర్వ్ తగ్గి అంటే బ్రెయిన్ వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేస్తారు, నాకు సమస్య లేదు కదా, అరే ఇన్ని రోజులు నా సెక్స్ లైఫ్ బాగుంది, వై విల్ ఐ ఎఫెక్టెడ్, నేను ఐఎమ్ నాట్ ఏమి, నా హ్యాబిట్స్ కూడా బ్యాడ్గా లేవు, నాకంటే నా ఫ్రెండ్స్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒకటి నెవర్ టేక్ ఎ రిస్క్. ఆల్వేస్ ఫీమేల్స్లో కూడా ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళు బేసిక్ టెస్ట్ ఉంటాయి సార్, ఒక స్కాన్ ఉంటుంది. స్కాన్లో ఏమంటే మీకు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అంటే AFCs అంటే AFC కౌంట్స్ ఎట్లా ఉన్నాయి చూసుకుంటాం. ఇంకోటి రిజర్వ్స్ ఎట్లా ఉన్నాయి, AMH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే. అది తెలుసుకుంటే మనకి ఎగ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. ఓకే. ఇవి రెండు బాగున్నాయి అనుకోండి, మీరు వెయిట్ చేయొచ్చు. సూపర్. ఇవి రెండు తగ్గినాయి అనుకోండి, మీట్ అన్ ఎక్స్పర్ట్, డెఫినెట్లీ మీట్ అన్ ఎక్స్పర్ట్. ఎందుకంటే మీకు ఎంత టైం లైన్ ఉందో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, మీకు గైడ్ చేస్తారు కరెక్ట్గా, అది రాంగ్ గైడెన్స్ ఉండదు. చాలా మంది ఇది ఒకటే అంటారు, న్యాచురల్ 100% న్యాచురల్ చేస్తారు. డెఫినెట్లీ చేయొచ్చు, నేను కాదన్ను, కానీ అన్ని కేసెస్ ఇట్స్ నాట్ ఏ పాసిబిలిటీ. అట్లా అనగానే చాలా వరకు పాపం ఎక్కడెక్కడో ఊర్లకి వెళ్ళి ఊరుకొస్తారు, సార్ మీరు న్యాచురల్గా చేస్తా అన్నారు, న్యాచురల్ అయిపోతుంది అని. ప్రతి ఒక్కటి మనకి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి, అది ఏదైనా రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఇంకా కొత్త మిషన్ కూడా వచ్చింది, ఇంకా ఇప్పుడు అక్యురసీ ఉంటుంది, మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు రెడీ ఉన్నారు. యంగ్స్టర్స్లలో చాలా మంది ఈ మెషిన్ వచ్చినాక ఐ సీన్ ఒక 10 members చూసినాను. 10 membersలలో పారామీటర్స్ అబ్నార్మల్ ఉన్నాయి. నేను చెప్పిన బ్రదర్ పెళ్ళి ఉందా, ఉంది, సో సరే పెళ్ళి చేసుకోండి, ప్రెగ్నెన్సీ ఇప్పుడు వద్దు, నేను చెప్పేవారు ప్రెగ్నెన్సీ హోల్డ్ చేసుకోండి, అప్పటి వరకు జస్ట్ ట్రై టు యూస్ కాండమ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాదని చెప్పాను, వస్తుంది, మిస్క్యారేజ్ కూడా అవుతుంది, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వై డూ యూ వాంట్ టు టేక్ రిస్క్? ఒక సింపుల్ గా ఒక 3 నెలలు మందులు మాట్లాడితే సెట్ అయిపోయే ప్రాబ్లమ్స్ అవన్నీ. రిస్క్ వద్దు, అన్నెసరీ ఏం పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు.